ఎస్ఎల్బీసీ టన్నెల్లోని D1, D2 ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన 7గురిని గుర్తించడానికి రెస్క్యూ ఆపరేషన్ 25వ రోజుకు చేరుకున్నది. D1 ప్రదేశంలో నీటి ఊరట భారీగా రావడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందిగా మారింది. ఆ 7గురి మృతదేహాలను గుర్తించడానికి రెస్క్యూ బృందాలతో పాటు కేరళకు చెందిన క్యాడర్ డాగ్స్ లోపలికి వెళ్లాయి. సహాయక చర్యల్లో అడ్డంకిగా మారుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ భాగాలను తొలగించేందుకు పనులు కొనసాగిస్తున్నారు. ఎస్కావేటర్ రెట్టింపు సహాయక బృందాలపై మట్టిని తొలగించే పనులు వేగవంతం చేశారు. NDRF, SDRF, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలు D1, D2 ప్రదేశాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ చెబుతారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. 6 PM తెలంగాణలోని శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి 22 రోజుల క్రితం జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలోనే తెలంగాణ ప్రభుత్వం ఆ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది టీంలతో మాట్లాడి ఇక్కడ 12 టీంలు రిస్క్ టీమ్స్ పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేరళ నుంచి వచ్చినటువంటి స్పెషల్ డాగ్స్ కావచ్చు, రోబోస్ సంబంధించిన ఎంట్రీ కూడా అవ్వడం జరిగింది. పూర్తిగా చూసినట్లయితే బురదమయంగా ఉన్నటువంటి టన్నల్లో ఉన్నటువంటి 13.5 మీటర్స్ దగ్గర ఉన్నటువంటి ఈ ఇష్యూస్ ని D1, D2గా అక్కడ భాగాలు చేసిన క్రమంలోని ఇక్కడ సహాయ చర్యలు ముమ్మరం అవుతున్నాయి. కాకపోతే అక్కడ వాటర్ ఎక్కువ రావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. టెక్నికల్ సంబంధించిన విషయాలలో కొంత ఇబ్బంది పెడుతున్నది కూడా అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ 26 రోజుల జరిగిన ఘటన క్రితం జరిగినటువంటి ఈ విషయానికి ఇప్పటికే పూర్తి స్థాయిలోని జాతీయ స్థాయిలో సహాయ బృందాలు కూడా పనిచేస్తున్నాయి. 12 రిస్క్ టీమ్స్ కూడా రేయంబాగులో అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి ప్రతి రోజుకు ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ D1, D2 దగ్గర ఉన్నటువంటి ప్రమాద సంబంధించిన హెచ్చరికలను కూడా పూర్తి స్థాయిని పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రోబోలు ఎంట్రీ అయిన తర్వాత కూడా దానికి కొంత టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల రోబోలకు సంబంధించిన ఇష్యూస్ లలో కూడా చూస్తున్నారు. ఆ డాగ్స్ సంబంధించిన కేరళ నుంచి వచ్చినటువంటి డాగ్స్, స్పెషల్ డాగ్స్ కూడా పూర్తిగా ఆ లోపలికి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే డెడ్ బాడీస్ ఆనవాయితీ ఉన్నాయో అక్కడ మార్కింగ్ కూడా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కేరళ నుంచి వచ్చినటువంటి డాగ్స్ వాళ్ళు ఇప్పటికే అప్డేట్ చేస్తూ పూర్తిగా ఎక్కడి నుంచి అయితే ఆ డెడ్ బాడీస్ ఎంత దూరంలో ఉన్నామో సంబంధించినటువంటి ఆ 7 డెడ్ బాడీలు ఎక్కడ దూరం ఉన్నాయనేది కూడా డాగ్స్ మార్కింగ్ చేయడం జరిగింది. కాకపోతే అక్కడ పోవడానికి ప్లేస్ గా కానీ ఆ ప్లేస్ లో ఉన్నటువంటి వాటర్ కొంచెం బురదమయం కావడంతో అక్కడ ఉన్నటువంటి మిస్ ని కూడా అడ్డుగా ఉండడం తోటి చకటాలు దాన్ని తొలగించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 12 బృందాలు పనిచేస్తున్నా కూడా స్పెషల్ రోబో టీం పనిచేస్తున్నటువంటి క్రమం కానీ కొంత అలసత్వం అయిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ మృతకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులలో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయంతో NDF సంబంధించినటువంటి నావీ అధికారులు అయితేనేమి, సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అనేక సాంకేతిక నిపుణులు పూర్తి స్థాయిలోనే పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రతి టీమ్గా 12 టీంలలో ప్రతి టీము అబ్జర్వేషన్ చేస్తూ పూర్తిగా వాళ్ళని వెలికి తీయడానికి మాత్రం పనిచేస్తుందని చెప్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం బిల్టూన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీని విషయానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలోని వారిని ఎప్పటికప్పుడు విషయాలు కూడా కనుక్కుంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ విషయానికి సంబంధించి టన్నల్లో పనిన కార్మికులకు సంబంధించిన విషయాలను కూడా పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ సంబంధించినటువంటి విషయాలని పూర్తిగా త్వరితగతన డెడ్ బాడీస్ ని బయటకు తీయాలనేది కూడా అక్కడ ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే శ్రీశైలం టన్నల్లో జరిగినటువంటి ఈ ప్రమాదం 23 రోజుల్లో జరిగినటువంటి ఈ విషయాలన్నింటినీ పూర్తిగా కుటుంబ సభ్యులకే కాదు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తూ కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన సహాయ చర్యలు మాత్రం ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే రోబో టీమ్స్, స్పెషల్ డాగ్స్ కూడా రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి. ఇది శ్రీశైలం టన్నల్లో జరిగినటువంటి ప్రధానికి సంబంధించిన ఇష్యూస్ దగ్గర జరుగుతున్నటువంటి సహాయ చర్యలు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.